టీవీ సో ఓవరాల్గా మన తెలంగాణలో చూసుకుంటే కనుక పార్లమెంట్ ఎలక్షన్లు అయితే అయిపోయినాయి. మరి 17 సీట్లలో ఎక్కువ ఏ పార్టీకి ఎన్ని వస్తాయని అనుకుంటున్నారో, మరి పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో మరి ఇప్పుడు పబ్లిక్ అడిగే తెలుసుకుందాం రండి. సో మరి బీజేపీకి వస్తాయా ఎక్కువ సీట్లు, కాంగ్రెస్కి వస్తాయా, టీఆర్ఎస్కి వస్తాయా, మరి ఎంఐఎంకి? సో ఈ దేనికి ఎక్కువ సీట్లు వస్తాయి 17 సీట్లలో? మరి ఎక్కువ సీట్లు ఎవరికి, ఏ పార్టీకి ఎక్కువ వస్తాయో పబ్లిక్ కూడా ఏమనుకుంటున్నారు అని, పబ్లిక్ కూడా దేనికి ఎక్కువ ఓటింగ్ చేశారు అనేది అయితే ఒకసారి వాళ్ళ ఒపీనియన్లోనే మనం అయితే కనుక్కుందాం. చలో हाय तो टूर को अच्छा मंचिगा एंजॉय చేయడానికి मस्त एंजॉय कर रहे, बच्चों को लेके घूम रहे फिर रहे. बहुत बेहतरीन सिटी है, हैदराबाद सिटी है. मेरा एरिया ही हैदराबाद है, इधर ही रहता हूँ मैं. करीब में टैंक बोन के बाद MS बख्ते में. बहुत अच्छा सिटी है फिरने के लिए, घूमने के लिए. कनेक NTR पार्क है, लुम्बिनी पार्क है, IMAX है, प्रसाद है, इधर टैंक बोन है, हुसैन सागर है. बहुत अच्छा प्लेस है. ఓకే అంకుల్, రీసెంట్గా అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి కదా, మరి దేనికి ఎక్కువ సీట్లు రాబోతున్నాయని మీరు అనుకుంటారు? ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? अब इससे पहले जो CM थे KCR साहब थे, बेस्ट था पब्लिक के लिए भी. लेकिन अभी भी जो CM बैठे हुए हैं, जो जीते हुए हैं कांग्रेस के तरफ से, वो भी कुछ अच्छे काम करेंगे बोल रहे, कुछ गरीबों का हेल्प करेंगे बोल रहे. जैसा KCR साहब करे, अगर उसी तरीके से अगर इन्हों भी, अगर ये CM जो साहब है कांग्रेस वाले, इन्हों भी अगर वही काम अगर करेंगे तो बहुत अच्छा रहेगा पब्लिक के लिए. हर किसी को कांग्रेस का उम्मीद रहता, सेंट्रल से हुकूमत से कांग्रेस का था. जैसा आपके पिछले टाइम पे जो KCR साहब थे, पब्लिक बहुत खुश था उनसे. अगर ये हुकूमत अगर KCR साहब के तरीके से काम करेंगे, पब्लिक को खुश करेंगे, जैसा कि पेंशन चालू करेंगे, बस फ्री करे, लाइट का बिल फ्री करे, वैसा ही गरीबों को अगर घर देंगे करेंगे तो बहुत बेस्ट रहेगा. बेस्ट CM कांग्रेस का CM. ఓకే ఠీక్ ఓకే థ్యాంక్ యూ. హాయ్ బాబాయ్, ఎక్కడనే మాదా ఊరా చిన్నమడూరు, తెలంగాణ. జనగాం జిల్లా, తెలంగాణ. మరి ఈ 17 పార్లమెంట్ సీట్లలో ఏది వస్తాయని మీరు అనుకుంటున్నారు? మన ఓటేసి రాలేదు ఇంత? వేసినాం, ఓటైతే వేసినాం, మన ఓటు మనం వినియోగించుకోవాలంటారు. ఓటు వేయాలి తప్పనిసరి, ఎవరికైనా ఒకరికి. మరి ఎక్కడ ఇప్పుడు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారా మీరు? ఏ పార్టీకి అయినా ఇప్పుడు అధికారం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి వస్తేనే పని చేస్తారు. అంతే. TRSకు వస్తాయంటే ఇప్పుడు TRS వచ్చిన వాళ్ళందరూ అలా కాంగ్రెస్లో తుంపుతారు. ఇప్పుడు ఎమ్మెల్యేలే పోతారు. దాని అందరూ ఇప్పుడు అక్కడ పోయి మళ్ళా కాంగ్రెస్ వచ్చాయి. మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే, అంటే తెలంగాణ కాకుండా సెంట్రల్లో చూసుకున్నట్లయితే కనుక బీజేపీ ఉంది కదా, మరి సెంట్రల్లో ఏది వస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తా అంటే కానీ బీజేపీ ఏమొస్తుంది నమ్మకం తక్కువ. ఇక్కడ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ వస్తే కాంగ్రెస్ అన్న, ఇది TRS అని అంతే ఇక. ఓకే అంటే సో ఓవరాల్ మరి బీజేపీ ఎందుకు తక్కువ వస్తాయని మీరు అనుకుంటున్నారు? బీజేపీ తక్కువ వస్తున్నాయంటే చాలా మంది లేరు కదా, అలా ఒక ముగ్గురే ఉన్నారు కదా ముఖ్యంగా. హాయ్ బ్రో. హలో. సో ఎక్కడి నుంచి? నేను వచ్చేసి తెలంగాణ నుండినా? నేను తెలంగాణ. ఓకే, తెలంగాణలో మన ఎలక్షన్లు అయితే అయినాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్లు. ఈ 17 పార్లమెంట్ అంటే సీట్లలో దేనికి ఎక్కువ, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఓకే, అండ్ TRS అనేది సెంటిమెంట్ ఉంది. అవును. సో వాట్ ఎవర్ బీజేపీ గురించి నాకు అంటే అంత ఎవరికి ఇక్కడ తెలంగాణలో వచ్చేసి బీజేపీకి అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో మనం రూలింగ్ పార్టీ చూసుకుంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద మెజారిటీస్ గోస్ టు కాంగ్రెస్ అండ్ హాఫ్ ఆఫ్ ద మెజారిటీస్ గోస్ టు TRS, వాట్ ఎవర్ మేబీ. సో ఈ రెండు నాకు తెలిసి ఇక్కడ లీడింగ్లో 50-50% ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే TRS రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ మోస్ట్ ప్రాబబ్లీ కాంగ్రెస్ వస్తుందని అనుకుంటారు, కానీ ఇక్కడ దీంట్లో TRS సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఓకే, అంటే మోస్ట్లీ అయితే ఎక్కువ వరకు అయితే కాంగ్రెస్కే సీట్లు అయితే ఎక్కువ వస్తాయని మీరు అనుకుంటున్నారు? రూలింగ్ పార్టీ కాంగ్రెస్లో ఉంది కాబట్టి కాంగ్రెస్కి రావచ్చు, కానీ షాకింగ్ న్యూస్ ఒకవేళ TRSకి కూడా ఎక్కువ రావచ్చు. 1-2 సీట్ వచ్చినా అది ఎక్కువే కదా. అవును. యా, అది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, అంటే ఓవరాల్ చూసుకుంటే బీజేపీ అయితే ఇక్కడ తక్కువ రావచ్చు, కానీ మిగతా పార్టీలు అయితే ఎక్కువ రావచ్చు. ఇక్కడ ఒక ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ అండ్ ఎవరైతే రూమ్లో కూర్చొని చదువుకుంటే కొంచెం బయట సమాజంలో వచ్చి తిరుగుతాడో మోస్ట్ ప్రాబబ్లీ వాడు TRSకి వేస్తాడు. అది మిస్ అయితే కాంగ్రెస్. ఇక థర్డ్ ఆప్షన్ బీజేపీ. చెప్పండి సార్. తెలంగాణ అయితే మొన్న 17 పార్లమెంట్ సీట్లలో దేనికి ఎక్కువ వస్తాయని మీరు అనుకుంటారు? ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మనము ప్రతి ఒక్కటి మనం అనుభవిస్తున్నాం, చూస్తున్నాము. ఇప్పుడు మన జనజీవనం ఏముంది, మన ప్రజా వాహిని ఎలా ఉంది, రాజకీయ వాహిని ఎలా ఉంది, అందరికీ అర్థమైంది ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు మంచి చేయట్లేదు అనేది అందరికి తెలుసు. అగ్లీ బార్ బి మోడీ సర్కార్ అని చెప్పి బీజేపీ పక్క.
సో ఇక్కడ మన తెలంగాణలో ఇప్పుడు 17 సీట్లలో ఓవరాల్ అంటే మీరు బీజేపీ అంటున్నారు, ఓకే సరే బీజేపీ అనుకున్నా కానీ తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు ఈ 17లో? మేబీ 14+ 14+ బీజేపీ పక్కా షూర్. ఒకటైతే తక్కువ అది చెప్పలేము. మాధవీలత అమ్మగారు ఆమె కూడా ఐ మీన్ ఏమో ఆడ సమ్ ఏమంటారు ఆ ఓట్లు ఏవో బినామీ ఓట్లు, ఆ ఓట్లు ఈ ఓట్లు. ఓకే, ఏమనుకుంటున్నారు మాధవీలత గారు మరి గెలుస్తారు అనుకుంటున్నారా? ఆమె శాయశక్తుల గ్రాండ్ తకాఫర్గా ఇచ్చింది, ఫుల్ సపోర్ట్గా పోయింది, పేద ప్రజలకు అందరికీ అనుగుణంగా పోయింది. ఎలా ఉంటే మనకు డెవలప్మెంట్ అవుతుంది, ఎలా చేయాలి, ఇప్పటివరకు ఏం జరిగింది, ఇక మీద ఏం జరుగుతుందో మీరు చూడాలి, అందుకనకనే బీజేపీ కోట అని చెప్పేసి ఆమె గట్టిగానే సమాధానం ఇచ్చి అందరికీ చెప్పింది. కాబట్టి ఈసారి కూడా మాధవీలత రావచ్చు కంపల్సరీ అనుకుంటున్నాను. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే కనుక 13 సీట్ల వరకు అయితే బీజేపీ అయితే రావచ్చని 13+ మేబీ. ఓకే అన్న, మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయినాయి కదా, సో మన ఓవరాల్గా మన తెలంగాణలోనే చూసుకున్నట్లయితే 17 సీట్లలో ఏవి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అంటే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? సీట్లు ఎక్కువ ఎవరికి వస్తున్నాయి అని అడుగుతున్నారు. ఆ సీట్లు వచ్చేసి 17 సీట్లలో నుంచి 5 టీఆర్ఎస్కి వేసుకున్నా, 5 బీజేపీకి వేసుకున్నా, మిగతా సీట్లు కాంగ్రెస్కే వస్తాయని అనుకుంటున్నా. ఎక్కువ మటుకు అయితే మన తెలంగాణలో అయితే కాంగ్రెస్కే వస్తాయి అనుకుంటున్నాం. మరి సెంటర్ పరంగా చూసుకుంటే సెంటర్ మోడీ. సో ఓవరాల్ చూసుకుంటే సెంట్రల్ పరంగా పక్క బీజేపీ వస్తాయి 100% మోడీ. సో అంటే దీనికి కాంగ్రెస్కే ఎక్కువ ఎందుకు వస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, ఇక్కడ సీఎం సీట్లో కాంగ్రెస్ ఉన్నారు కదా, అందుకనే అనుకుంటున్నాను ఎక్కువ కాంగ్రెస్ వస్తాయి అనుకుంటున్నాను. సో మరి బీజేపీ ఎందుకు తక్కువ వస్తాయి అనుకుంటున్నారు? అండ్ టీఆర్ఎస్ కూడా చాలా తక్కువ ఎందుకు వస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువనే వస్తుంది బీజేపీకి సీట్. అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువ వస్తుంది. అప్పుడు 2-3 సీట్లు ఏమో ఉండే, ఇప్పుడేమో 5 సీట్లు అట్లా వస్తాయి బీజేపీకి అనుకుంటున్నాను. ఓకే, సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మన తెలంగాణలో మాత్రం కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయని మీరు అంటారు? అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్దే కదా, సీఎం పదవి కాంగ్రెస్దే ఉంది కాబట్టి అట్లా అనుకుంటున్నాను. ఓకే, 17 సీట్లలో మాక్సిమం అయితే 10 నుంచి 11 సీట్లు అయితే కాంగ్రెస్కే మీరు కాంగ్రెస్ అనుకుంటున్నా. ఓకే, హాయ్ తమ్ముడు. హాయ్. మీ పేరు? శ్రీధర్. ఓకే, ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ చదువుకుంటున్నావా? ఓకే, మొన్న ఓటు వేసావా? వేసాను. మరి 17 ఉన్నాయి కదా మన పార్లమెంట్ సీట్లు, ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు? బీజేపీకి వస్తాయి. ఎందుకు? ఎందుకంటే సెంట్రల్ నరేంద్ర మోడీ ఉండాలి కాబట్టి. అందుకే మరి చెవేలే నియోజకవర్గం. మిగతా ఎందుకు వద్దు అనుకుంటున్నావు? మిగతాయి అంటే వస్తాయి కానీ బీజేపీ జర స్ట్రాంగ్ ఉంది కాబట్టి బీజేపీ వస్తాయి అనుకుంటున్నావు. అంటే ఇంకా బీజేపీ వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నావు? మంచిగానే డెవలప్మెంట్ కావాలి. నరేంద్ర మోడీ ఉన్న రోజులు మన హిందువులందరూ కొంచెం ఒక స్ట్రెంత్ అనేది ఉంటుంది, అందరూ మంచిగా ఉండొచ్చు. ఓకే, మోడీ గారు ఒక స్ట్రెంత్ అన్నమాట, అంతేనా? దేశానికి ఒక రక్ష. ఓకే, బీజేపీ అనుకుంటున్నాం. బీజేపీ. హాయ్ అండి. హాయ్. సో ఎక్కడి నుంచి? నక్రేకల్ నుంచి. సో మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయినాయి కదా, మొత్తం 17 సీట్లు ఉన్నాయి కదా, మరి 17 సీట్లలో ఎక్కువ దేనికి ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? మేమైతే కాంగ్రెస్ కన్నా ఎక్స్పెక్ట్ అనుకుంటున్నాం. కాంగ్రెస్కి ఎక్కువ మేబీ అంటే ఎన్ని సీట్లు రావచ్చు? చెప్పండి. 17 సీట్లలో మాక్సిమం ఎన్ని సీట్లు రావచ్చు? 10 అయితే రావచ్చు. సో మిగతాయి ఇంకా అటు 6 బీజేపీ. సో ఎందుకు ఎక్కువ కాంగ్రెసే వస్తుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ ఎందుకు రాదనుకుంటున్నారు? బీజేపీ అంటే కొంచెం ఇంకా నక్రేకల్ ఇట్లా లోకల్లో ఎక్కువ తెలవలేదన్నమాట జనాలకి. ఓకే, అంటే మన తెలంగాణలో ఇక్కడ లేకపోయినా సెంట్రల్లో ఎక్కువ ఉంది బీజేపీ. సెంట్రల్లో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? పరిపాలన బాగుంది కాబట్టి. ఓకే, సో చాలా చేంజ్ అయింది అంటారు? చాలా చేంజ్ అయింది. మళ్ళీ ఇంకా బీఆర్ఎస్ కూడా ఉన్నాయి కదా, అది ఎందుకు రాదనుకుంటున్నారు? బీఆర్ఎస్ అంతే చెప్పారు కదా, నిరుద్యోగులు చాలా సఫర్ అయ్యారు కాబట్టి కొంచెం అది ఎఫెక్ట్ పడింది అనుకుంటున్నాను. సో ఓవరాల్గా అయితే మనం సెంట్రల్లో మరి అంటే ఇక్కడ మన తెలంగాణలోనే కాకుండా సెంట్రల్లో చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ దేనికి వస్తాయి అనుకుంటున్నాం? బీజేపీ కంపల్సరీ బీజేపీ సెంట్రల్. ఓన్లీ మన తెలంగాణలో చూసుకుంటే కనుక ఎక్కువ కాంగ్రెస్ వస్తాయి. అవును అనుకుంటున్నాం. ఓకే, హాయ్ అమ్మా. నీ పేరు? లక్ష్మి. ఓకే, తెలంగాణ. మరి మొన్న ఓటు వేసినావా? వేసిన. ఏది వస్తుంది అనుకుంటున్నావు? అంటే 17 సీట్లు ఉన్నాయి కదా, 17 సీట్లు వస్తే మోడీ వస్తాడు, నెక్స్ట్ రేవంత్ రెడ్డి వస్తాడు. వీళ్ళిద్దరిట్లో ఎవరైనా వస్తారు? అంతే, ఎవ్వరు రారు. ఇక
ఎందుకు వీళ్ళిద్దరు ఇట్లా ఇక కేసీఆర్ అంటే అంత ముంచి మొత్తం లాస్ అయిపోయిందని ఆయన అందరు తిడతారు, ఆయన మాత్రం రాడు. ఇప్పుడు మాత్రం వచ్చేది మాత్రం రేవంత్ రెడ్డి, మోడీ అంటే ఇక అందరికి సాయం చేస్తున్నాను, మోడీ అయితే వస్తాడు. వీళ్ళిద్దరు తప్పించి ఇవ్వలేరు. ఇంకా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి ఉంటానని చెప్తారు ఇవాళ పొద్దున వార్తలలో. ఇద్దరు వాళ్ళ అయ్య కొడుకులు హరీష్ రావే మిగులుతాడు, ఎవరు ఉండరట వాళ్ళ దగ్గర. అంతే. అంటే బీజేపీ అన్న కాంగ్రెస్ అన్న వస్తుంది అంతే, వీళ్ళిద్దరు తప్పించి ఎవరు రారు. హాయ్ అంకుల్, మీ పేరు? శివగౌడ్. ఓకే, మొన్న ఓటేసారా? మరి 17 సీట్లు కదా పార్లమెంట్వి, మరి ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీకి 8 నుంచి 10 లోపు వస్తాయి, మిగతా 2 చదువుకుంటారు. బీజేపీ కానీ ఎందుకు అనుకుంటున్నారు? వేసిరు అందరు, మేము వేసినాం. అంటే సెంట్రల్ లో బీజేపీ ఉంది కదా, సెంట్రల్ లో బీజేపీ ఉంటేనే కరెక్ట్. మరి బీజేపీ వస్తే ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? అన్నీ ఉన్నాయే కదా, వాళ్ళే చేయాలి. హాయ్ బ్రో. సో నార్మల్ ఇప్పుడు 17 పార్లమెంట్లలో దేనికి ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బేసికల్గా తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి కాబట్టి పార్లమెంటు మ్యాక్సిమం కాంగ్రెసే చూపిస్తుంది. ఎందుకంటే 17లో మ్యాక్సిమం 11, 12 కాంగ్రెస్కే కొడుతుందని మా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే కాబట్టి వచ్చింది, కొంచెం ఇప్పుడే కాబట్టి ఇంప్లిమెంట్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఫ్యూచర్లో ఇంకా ఈ 6 గ్యారెంటీస్ అన్నీ ఇచ్చారు కాబట్టి ఇంకా ఇంప్లిమెంట్ అయితే అని మేము బాగా కోరుకున్నాం. పైన వచ్చేది మటుకే మోడీ గారే కంపల్సరీగా. బీజేపీ అంటారు. బీజేపీ వచ్చేది, ఎందుకంటే బీజేపీ 400 సీట్లు పార్లమెంట్లో రావన్నారు మ్యాక్సిమం. నేను అనుకుంటుంది మినిమం 300 to 350 పార్లమెంట్ కంపల్సరీగా వచ్చేది మోదీ గారు. ఓవరాల్గా మనం తెలంగాణలో చూసుకుంటే కనుక మనకి ఎక్కువ మట్టుకు అయితే చాలా మంది ఏమంటున్నారంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వస్తాయని చాలా మంది. నేను కూడా అదే అనుకున్నా. కాంగ్రెస్ ఇప్పుడు 17 సీట్లో 11 నుంచి 12 లోపు 13 ఆ మధ్యలో వచ్చేస్తాయి అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడే కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చింది, ఇంకా ఫ్యూచర్లో మన స్టూడెంట్స్కి కానీ మళ్ళీ లేడీస్కి కానీ ఇంప్లిమెంటేషన్ కానీ బాగా జరుగుతుందని మేము బాగా నమ్ముకుంటున్నాం. ఏపీలో హోరాహోరీ పోరు, ఎవరికి ఓటు ఎవరికి సూట్, గెలుపు మాది అంటున్న వైసీపీ, కూటమిదే విజయం అంటున్న టీడీపీ. కదం తొక్కిన గ్రామీణ ఓటర్లు, ఓటెత్తిన జనం ఎవరికి పోటు పొడుస్తారు? పోలింగ్ ముగిసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం? పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లాభం? ఎవరి అంచనాలు ఫలిస్తాయి? ఎవరి లెక్కలు నిజమవుతాయి? వీరతిలకం ఎవరికి? గెలుపుమాల ఎవరి మెడలో? కౌంటింగ్ కౌంట్డౌన్ జూన్ 4. సార్వత్రిక సమరంలో సత్తా చాటేదెవరు? ప్రతిష్టాత్మక ఎన్నికల్లో గెలుపు ఎవరిది? మోదీ తీన్మార్ పీఎం గా రికార్డులు సృష్టిస్తారా? 10 ఏళ్ల కలను కాంగ్రెస్ సాకారం చేసుకుంటుందా? ఈసారి ఎన్నికలతోనైనా రాహుల్ రాత మారుతుందా? పవర్లోకి వచ్చేది ఎవరు? పరువు నిలుపుకునేది ఎవరు? దేశం చూపు జూన్ 4 వైపు. ఆ రోజు జరగబోయే సంచలనం ఏంటి? కౌంటింగ్ పైనే అందరి దృష్టి. ఎగ్జిట్ పోల్స్ లెక్కలే కరెక్ట్ అవుతాయా? రౌండ్ రౌండ్ కు మారే ట్రెండ్, సంచలనాలే నమోదవుతాయా? నరాలు తెగే ఉత్కంఠ, క్షణ క్షణం మారే ఫలితాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది 6 టీవీ. నియోజకవర్గం ఏదైనా క్షణాల్లో మీ ముందుకు ఫలితం. జడ్జిమెంటే జూన్ 4 ఉదయం 6 గంటల నుంచి నాన్ స్టాప్ కవరేజ్ మీ 6 టీవీలో. ఓకే, మొన్న ఓటేసినావా? 17 సీట్లు ఉన్నాయి కదా మనకి, ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటారు? కాంగ్రెస్కి 8 చేస్తుంది అంటున్నారు. కాంగ్రెస్కి 8 చేస్తుంది కూడా, బీజేపీకి కొన్ని వస్తాయి. టీఆర్ఎస్ సెంటిమెంట్ ఖతం అవుతుంది, టీఆర్ఎస్ ఉండదు ఇక. అంతేనా? 10 సంవత్సరం టీఆర్ఎస్ సెంటిమెంట్ ఉండే కదా, మళ్ళీ కాంగ్రెస్ సెంటిమెంట్ వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి మా కాలం నుంచి అప్పుడు 2 ఉండే, కాంగ్రెస్ అప్పుడు మేము కాంగ్రెస్ ఉన్నాం, కాంగ్రెస్ ఓటేస్తాం. మాది ఆదిలాబాద్ జిల్లా. కాంగ్రెస్ అని ఎందుకు అనుకుంటున్నావు? పాత అది గవర్నమెంట్ పని చేస్తుంది, మెల్ల సులువు చేస్తుంది. అది
వీళ్ళు చేయరు. వీళ్ళు 10 సంవత్సరాలు ఏం చేశారు, ఏం చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అది లప్డాలు అవి ఇవి మస్తు అది మందు కేసు కవిత లోపల అవి అన్ని ఇది పబ్లిక్ ఏం చేయలేదు. అంతేనా? కాకపోతే కట్టింది కేసీఆర్ కట్టింది, ఇది ఒకటి టీవీ సినిమా ఒకటి సచివాలయం 2 3 పని చేసింది కాబట్టి సిటీలో వచ్చిండు కేసీఆర్. పల్లెపొండి లేదు, ఆదిలాబాద్ ఖమ్మం బిమ్మ లేదు, కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ వస్తుంది అనుకుంటాను ఉద్దేశంలో. అంతేనా? 8 సీట్లు అయితే కంపల్సరీ వస్తారు. నాకు ఇలా చిల్లిపోయినా 8 ఎంఐఏ ఒకటి అది ఇంకా బీజేపీ అంటున్నాను. ఈ రెండింటిలో ఏదో ఒకటి అంటున్నావు. ఈ రెండే ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్ తక్కువ వారం ఉంటుంది. హాయ్ అన్న, మీ పేరు? సతీష్. ఓకే, మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, ఓటేసారా? వేసాను కదా. ఓకే, 17 సీట్లలో ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 17 సీట్లలో ఒక 12 అయినా బీజేపీకి వస్తుందని నా ఉద్దేశం ఉంది. ఎందుకు బీజేపీకి వస్తుంది అనుకుంటున్నారు? బీజేపీకి ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ వాళ్ళది 40 ఇయర్స్ నుంచి ఉంది, కానీ వాళ్ళ డెవలప్మెంట్ ఏమీ లేదు. సో ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే బీజేపీ ఇప్పుడు వాళ్ళ ఎంఐఎం పార్టీకి అపోజిట్గా ఇప్పుడు మాధవి లత గారు ఉన్నారు ఇప్పుడు. సో బీజేపీకి ఓటే వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అంటే బీజేపీ వచ్చి ఉంటే కాస్త డెవలప్మెంట్ అయినా ఉంటుంది ఓల్డ్ సిటీలో, టోటల్ హైదరాబాద్లో. ఓకే, వస్తే ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా వర్షాలు వాన పడినా ఏం పడినా అసలు డ్రైనేజ్ సరిగా లేదు. సో వాళ్ళకి ట్రాఫిక్ సరిగా రూల్స్ పాటించరు ఎవరు. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఎడ్యుకేషన్లో, సో గరీబోలకి బీదోలకి కాస్త ఏదో హెల్పింగ్ ఉంటుంది అక్కడ బీజేపీ వస్తుంటే. అలా అని నా ఎక్స్పీరియన్స్, నాకు ఆలోచన వస్తుంది. అంటే మిగతా వాళ్ళకి ఎన్ని వస్తాయి అనుకుంటారు? మిగతా వాళ్ళకి 5 సీట్ అని అనుకుంటున్నాను నేను. హైదరాబాద్లో చాలా మాటికి ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ పడింది, కానీ అయినా నాకు బీజేపీ మీద నమ్మకం ఉంది. డెఫినెట్లీ బీజేపీ వస్తుంది. హాయ్, మీ పేరు? ఇషిక. ఓకే, ఏం చేస్తుంటావు? ప్రజెంట్ వర్క్ చేస్తున్నా, ఫ్యాషన్ డిజైనర్. అవునా? ఓకే, మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, ఓటేసారా? వేసాం, ఆబ్వియస్లీ ఖచ్చితంగా వేయాల్సిందే కదా. అంతేనా? ఓకే, మరి 17 సీట్లు కదా, ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీ నాకు తెలిసి 70లో 16 కంపల్సరీ. అంతేనా? ఎందుకు అనుకుంటారు? అందరికీ తెలుసు బీజేపీ ఉన్నాం కాబట్టి కొంచెం డెవలప్ అయినాం, కొంచెంగా చాలా వరకు డెవలప్ అయ్యాం. ఇంకా బీజేపీ వస్తే ముందు ముందు ఇంకా డెవలప్ అవుతాం. మిగతా వాళ్ళకి ఏం సీట్ రావంటారా? రావు, మొత్తం బీజేపీకి అంటారు ఆల్మోస్ట్ 99%. ఓకే, అంటే ఇంకా ఏం అంటే మోడీ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇంకా ఏం కోరుకుంటారు? అంటే ఇంప్లిమెంట్ ఎలా చేయాలనుకుంటారు? ఒకటి, మనం కరెక్ట్గా డెవలప్ చేస్తే మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ప్రజలే వేస్తారు ఓట్లు. ఇంకా డెవలప్ చేస్తే చదువుల గురించి, ఇంకా మెడిసిన్ అంటే గవర్నమెంట్ మెడిసిన్కి కూడా ప్రిఫరెన్స్ ఇస్తే, ఇప్పుడు వచ్చే హెల్త్ ప్రాబ్లంకి ఇంకా కొంచెం ఫోకస్ చేస్తే, ఇంకా హెల్త్ పరంగా అందరు కట్టుతూ ఉంటే ఇంకా మన ఇండియా కూడా ఇంకా ముందుకు వెళ్తుంది. హెల్త్ పరంగా మాత్రం చాలా వరకు ముందుకు వెళ్ళాలి. సో దాని మీద ఫోకస్ చేస్తే చాలు. హాయ్ అమ్మా. ఓకే, మీ పేరు? నా పేరు రవి అమ్మా. ఓకే, రోజు ఎప్పుడు వస్తారు? పొద్దున ఇప్పుడే 3 గంటలకి స్టార్ట్ చేసినమ్మా. బస్ మొన్న ఎలక్షన్ ఓటేసారా? ఎలక్షన్ కి ఓటేసిన మా బాస్ కి వేస్తా నేను, ఇంకా ఎవ్వరికి వేయను. మరి 17 సీట్లు కదా, ఎవరికి ఎన్ని వస్తాయి? ఆ సీట్లు మనకు అంత చదువు రాదమ్మా. మనకు మన సీఎం కావాలి, మన పులి మన తానికి రావాలి. ఆయన వస్తే మళ్ళీ నా పిల్లలకు స్కూల్ హాస్టల్ అన్నీ ఆయన చూస్తాడు. ఆయన వల్ల ఉన్నాం, ఇంతకన్నా ఇంకా చదవలేం. ఇల్లు వచ్చింది, అన్నం వచ్చింది, బుక్కులు వచ్చినాయి, అంతా వచ్చింది. ఆయన పులి, ఆయన తప్ప వీళ్ళు పిల్లలు వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మనకు అనవసరం. అది మనకు అసలు పులి కేసీఆర్. బస్ గంతే అమ్మా. ఓకే, హాయ్ అక్క. మీ పేరు? గౌతమి. ఏం చేస్తుంటావు? నేను బీఎడ్ కంప్లీట్ అయింది, ఇంటి దగ్గర ఉంటాను. అవునా? సో మొన్న ఓటేసారా? వేసా. సో మనకి పార్లమెంట్కి 17 సీట్లు కదా, సో ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీకి వస్తాయి అనుకుంటున్నాను. అవునా? బీజేపీ ఎందుకు అనుకుంటారు? ఏమో, ఇంకా యూత్ మొత్తం ఎక్కువ బీజేపీ, మోడీకే ఎక్కువ మెజారిటీ ఉందని అనుకుంటున్నాను. అంటే మీ దృష్టిలో బీజేపీకి వస్తుంది అనుకుంటారు. మిగతా వాళ్ళకి ఎన్ని వస్తాయి అనుకుంటారు? ఎక్కువ బీజేపీకే మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి ఒక 5% అట్లా వస్తుంది అనుకుంటున్నాను. హాయ్ అంకుల్. హాయ్ మేడం. మీ పేరు? తులసిరామ్. ఓకే, ఏం చేస్తుంటారు? మేము అగ్రికల్చర్. అవునా? ఓకే, మొన్న ఓటేసారా? ఓటేసాం మేడం.
అంటే ఇప్పుడు మనకు పార్లమెంట్కి 17 సీట్లు కదా, సో ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్కు 10-12 వస్తున్నట్టు రావచ్చు.